కనుక నీకు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ చివరి దినమున చివరి కోటములో చివరి సమయంలో మేము ఉన్నాము కనుక ఆది నేనే అంతము నేనే ఉన్నానని సెలవిస్తున్న మీరు ఈ చివరి కోటములోను మాతో కూడా ఉండి మహిమనందుకునమని అడుగుతున్నాము తండ్రి. నీ స్తోత్రములు. నీ వాక్య పఠనములో నుండి మాతో మాట్లాడినారు కనుక వాక్యపు వివరములో నుండి మాతో మాట్లాడమని అడుగుతున్నాము. రైతు వేళ ప్రకటన గ్రంథములోని సంగతులన్నిటినీ యోహానుకు బయలుపరుస్తున్న మీరు ఏకత్వాన్ని సంపాదించుకున్న నీ దాసుడు మా తండ్రి గారును నీ రొమ్మున ఆనుకునట ద్వారా నీ అంతరంగ మర్మములన్నిటినీ తన సొంతం తీసుకున్న పరమార్థ జ్ఞాని యోహాను గారును మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించి మహిమను పొందుమని మహిమ మేఘంపై వచ్చుతున్న ఏసు వారి పరిశుద్ధ నామములో వినయముతో మిమ్మల్ని స్తుతిస్తూ సమర్పించి బ్రతకలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రభు యొక్క కృపను బట్టి ఆయన తల్లిని తీరుస్తున్న దీవుని పిల్లలారా, తోలనామముల కృపయు సమాధానమును ఒక్కొక్కరికను కలుగును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి నుండి 9 వచనం చూసినప్పుడు అది తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదేశాలు నిలిచింది. భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ శిశు మీదైనను గాలి వీసుకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూసుకుని మళ్ళీ తగీడొక దేవుని ముద్ర గల వీరొక తీస దిశ నుండి పైకి వచ్చి తిరిగి భూమికిని సముద్రమునకును హాని కలిగి చెందుకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ షూట మేము మా దేవుని దాస్తులను వారి నొక్కలు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చక్రకైనను ఆయన తీవతని దిక్కరగా చిందును. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను గారు ఆయన పిలుస్తున్నటువంటి ప్రత్యక్షతల విషయంలో ఈ 7వ అధ్యాయంలో ఒక దృశ్యం చూస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు ఇతని శ్రమని కనబడుతూ ఉన్నది. 5, 6 అధ్యాయములలో 7 ముద్రలు విప్పబడినది. విప్పబడిన ముద్రల తరువాత అనగా ఒక్కొక్క ముద్ర విప్పబడిన తరువాత ఏమి శ్రమలు వచ్చినో యోహాను గారికి సంపూర్తిగా చూపించబడినది చూచారు. యోహాను వృత్తులు 93 సంవత్సరముల వయస్సు కలిగిన వృద్ధుడు. ప్రభు కంటే మరి 3 సంవత్సరములు చిన్నవాడి యేసు ప్రభు పరలోకమునకు ఆరోహణమై దిగి నాటికి యోహాను గారికి 30 సంవత్సరముల వయస్సు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత 63 సంవత్సరములు భయంకరమైనటువంటి శ్రమలను వెళ్తారు. రాత్ర ప్రకటన నిమిత్తమై యోహాను గారు కానీ 93 సంవత్సరాలు వృద్ధుడు. ఇంతటి వృద్ధుడు పైగా శ్రమలే నలిగిపోయినవాడు, శక్తి లేనివాడు. అంచేతనే దైవ ప్రభావమును చూడలేక పెచ్చిన వాని వలె నేను ప్రభు పాదము ఎత్తే పడించి అన్నారు.
దానియేలు గ్రంథం 10వ అధ్యాయములో కూడా నేను ఈ దర్శనం చూస్తూ ఉండగా నేను నేలను బోర్లపడి నా ముఖమును వికారము చేసుకుని తిని అని వ్రాస్తున్నాడు దానియేలు గారు. దేవుని చూస్తుండగా బోర్ల పడిపోయారు వారు చూడలేక. రూపాంతర కొండ నీటికి వచ్చిన పేతురు, యాకోబు, యోహానులు, పరలోకాను దిగి వచ్చిన నేటి ఏలియాకి యేసు ప్రభు యొక్క మహిమను చూడలేక వారి ముఖములో నేలను మోచిరి అని వ్రాయబడి ఉన్నది. అన్ని కోరల బంగారు వినబడ్డానికి శక్తి లేదు. కిత్తమనే తోటలో యేసు ప్రభువును పట్టుకోవడానికి ఏదో ఏక నాయకత్వంలో రాను వారు గుంపులుగా రాగా ఏదో వారికి ఇచ్చిన గుర్తు ఏమిటంటే, నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు, మీరు ఆయన బంధించండి అని అన్నాడు. వచ్చారు. ఈవిడ పాటలో 12 మంది ఉన్నారు. 12 మంది ఉన్నారు యేసుతో పాటు. ఎవరు యేసుతో కలిసి ఏవో చూస్తున్నాడు. చూస్తుండగా 12 మంది యేసుల వలె, క్రీస్తుల వలె కనబడుతున్నారు. ఎవరు ముద్దు పెట్టుకోవాలి? తండ్రి చెప్తున్నాడు ఏదో ముందుకు రావడానికి. వారి అవస్థను గమనించిన యేసు, అయ్యారా మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగారు. వారు ఏం చెప్పాలి? ఎన్నే వెతుకుతున్నామని చెప్పాలి. కానీ వారన్నారు పడాయిగా చెప్పారట, మేమా నజరేయుడైన యేసుని వెతుకుతున్నాము. ఎవరు వెతుకుతున్నారట? ఆయన అవస్థ చెప్తున్నారు, ఏమైనా చెప్తున్నారు. మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాము. ఇప్పుడు యేసయ్య అన్నారు, నేనే ఆయనను అన్నారు. నేనే అనగానే నరశరీర దారిగా ఈ లోకంలో ఎదుగు రాకముందు ఏ మహిమ రూపం కలిగినారో ఆ నిజమైన రూపం కనబడిందంటే రాని వారికి ఆ రూపాలతో లేక తక్కిన వారి వరే నేలను గోళ్ళ పడ్డారు. పోతే తిప్పలేకపోయేదేమో. ఇప్పుడు ఆయనే వారిని లేపాడు. తను బంధించమని చేతుల వారి కల్పించారు. అలాగనే 63 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడిని యేసున చూసిన యోహాను పోలికలన్నీ మనుష్య కుమారునివే, కానీ తలవి కుదుల తొమ్మగా ఉన్నవి, కన్నులు అగ్ని చేరడం వలె ఉన్నవి, పాదములు ఇలా ఉన్నవి. కానీ పోలికంతా మనుష్య కుమారుడు కనుక మనుష్య కుమారుని చూస్తున్నానని అనలేదు, కానీ మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తున్నాను అంటున్నారు యోహాను గారు పద్మశలంకరు. ఆ చూస్తున్న యేసు యొక్క మహిమను చూడలేక కత్తిని వానివలే నేలని గోని పడిన యోహానుపై యేసు తన కుడి చేతిని ఉంచి తన లేని ప్రభావమును యోహాను లేనికి పంపించి శక్తిహీనులైన వారిని శక్తివంతులుగా చేసి లేవనెత్తాడు దేవుడు. లేవనెత్తబడినటువంటి యోహాను కూర్చున్నాడు. యోహాను వెనుక యేసు నిలబడి ఉన్నారు. ఇక్కడ ఎదురుగా లేరు. యోహాను వెనుక నిలబడ్డారు యేసు. యేసు ఇలా నిలబడితే నావలే యేసు యొక్క కాళ్ళకు మా కాళ్ళకు తన వీటిని ఆంచుకుని యోహాను గారు కూర్చున్నారు. ఇప్పుడు యేసు ప్రభు
యోహానుకు వెనుక నుండి యోహాను ముందు బాను ముందరకు ఆయన చేయి చాపారు. ఇదో అని యోహానుకి చేయి చేపెడుతున్నారు. ఈ చేతిలో 7 సంఘములున్నది. 7 సంఘముల 7 పాపర్లు ఉన్నారు. దేవుని పిల్లలారా, 7 సంఘములు యేసు చేతిలో ఉన్నది. ఆ 7 సంఘముల యొక్క 7 కాపర్లు యేసు యొక్క చేతిలోనే ఉన్నారు. ఈవేళ ఆదివారం నేను ఇక్కడ బంధకాల్లో ఉన్నాను. సంఘము ఆరాధనకు కూడుతున్నదే లేదు. కమిషన్ చక్రవర్తి సంఘమును ఏం చేశాడు అని ఆశ్చర్యమైన ఉన్న 7 సంఘములను కొట్టి యోహాను విచారణ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రభువు గారు యోహాను సంఘములు నా చేతిలో ఉన్నది. సంఘం కొరకు నేను చనిపోలేదు. సంఘం కొరకు నేను ప్రాణం దక్కలేదు. సంఘము కొరకు ప్రాణమును పెట్టి సంఘము కొరకే చనిపోయి సంఘము కొరకే మరల బ్రతికిరచ్చిన నా చేతిలో ఉన్నది సంఘము సురక్షితంగా. కనుక సంఘమును బ్రతికిరచ్చని మాని సంఘములను కూర్చి నేను నీకు చూపించే సంగతులను సంఘమైన గుబురాయుము అన్నారు యోహానుతో. ఇప్పుడు యేసు ఆనుకొని చూస్తూ ఉన్నారు. ఈ చూస్తున్నటువంటి యోహాను ఇప్పుడు అలిసిపోయాడు కనుక ఆయన శరీరం కంపించిపోన్నదట. 7 ముద్రలు విప్పబడినప్పుడు తరిగిన లేక ముందుగా జరిగిన ఇలా శ్రమలను దర్శకుని కూర్చున్న యోహాను ఇంకా విషయాలు వివరిస్తారు. ఊర్ల శ్రమను గుర్తించాలి, పాత్ర శ్రమను గుర్తించాలి. ఇప్పుడే బలహీనుడైపోయాడు యోహాను అని యోహానుని బలపరచడానికి, యోహానుకు ఆనందం కలిగించడానికి వీలు మార్చారంట. ఈ బొమ్మ మార్చివేస్తాడని శ్రమల బొమ్మ ఆగిపోయింది. ఆ శ్రమ కాలంలో రక్షింపబడిన తన స్వకీయులైన జనాంగములను కూర్చిన బొమ్మను చూపిస్తున్నాడు దేవుడు. ఇది 7వ అధ్యాయం. కనుక 6వ అధ్యాయం వరకు శ్రమలను చూసిన యోహాను 7వ అధ్యాయములో సంతోషకరమైనటువంటి విషయాన్ని చూస్తున్నాడు. అది ఏమనగా 3వ వచనంలో మేము మా దేవుని దాసులను వారి నొక్కల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను ఆ తత్వదైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ప్రేమయ్య దేవుని దినారా, సృష్టిలో దేనికి మీరు హాని చేయడానికి వీల్లేదు. ఎప్పటి వరకు అంటే మా దేవుని దాసులను వారి నొక్కల యందు ముద్రించు వరకు. ఆ ముద్రింపబడిన వారి లెక్క ఎంతైనా నేను చూచి తినన్నారు. అనగా 1,44,000 మంది. వీరు మా దేవుని దాసులు, వారి నొక్కల యందు ముద్ర వేయాలి. అంతవరకు ఎవరికి దేనికి హాని చేయడానికి వీలు లేదని తూర్పు దిక్కు నుండి ప్రత్యక్షమయ్యున్న ఈ దేవదేవతతో చెప్పుతూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రకారా ఎవరికి హాని చేయడానికి ఈ దూతకు అధికారం ఉంది. ఎవరి నొక్కలు ఏందైతే
దేవుని ముద్ర లేదో వారికి హాని చేయడానికి అధికారం ఉన్నది, కానీ దేవుని ముద్ర కలిగిన వారికి హాని చేయడానికి ఈ శ్రవణపై అధికారం అధికారం లేదు. దేవుని ముద్ర ధరించిన వారులుగా జరుగు సమయంబున నీకో నామములేని క్రియలంబు వాసవానే ప్రభునకు జన్మ వారసుల మధుము జన్మ వారసుల మధుము. బాప్తిస్మ కాలంలో పాదిరి గారు మృదువైన సిలువు గుర్తు వేస్తాడు అతనే బ్రేలుతో. అది క్రీస్తు నామమును ధరించుగా. తరువాత పాదిరి గారు కనబడదు, వేయించుకున్న వాడు కనబడదు, ఎక్స్రే తీస్తున్నా కనబడదు, స్కానింగ్ లే కూర్చున్నా కనబడదు. ఏంటి క్రైస్తవుని నుదుకను వేరేబడిన ఈ ముద్ర ఎవరికి కనబడుతుంది? దయ్యానికి కనబడుతుంది, దయ్యమునకు కనబడుతుంది. అంచేతనే మన కన్నీరు దేవదాసు చేయగలన్నారు. బాప్తిస్మ కాలములే నుదుటన ముద్ర వేయబడినది కనుక ఆ ముద్రను ఖర్చు పెట్టుకోవడానికి మానవుని ముద్ర ఎదముద్ర వేయకూడదు అన్నారు. ఏం వేయకూడదు? ముద్ర మీద ముద్ర వేయకూడదు. ఏ ముద్ర మీద ఏ ముద్ర వేయకూడదు? బాప్తిస్మ కాలములే నుదుటన వేయబడిన ముద్ర పైన మానవుడు రంగురంగుల రంగులతో వేసుకునే ముద్ర రాస్తున్నారు. పొట్టు ఏది మరి లేకపోతుంది? ఈ లెక్క అందరికీ కనబడుతుంది. కానీ అసలు ముద్రను పెట్టినటువంటి క్రీస్తునామం అనే ఈ ముద్ర ఇది పాతాలకు కనబడుతుంది. అంచేత ఎవరి నుదుటైన ముద్ర లేదో అతి మానవులకు తప్ప భూమికైనా భూమి మీద మొలిచి మానవుని కాళ్ళ కింద నలిగిపోతున్న గడ్డి మొక్కలకైనా చెట్లకైనా మరి దేనికైనా నాట్యం లేదు, హాని చేయడానికి అధికారం లేదు ఇక్కడ. కానీ ఎవరైతే యేసు క్రీస్తు నామమును ధరించుకున్న కాలములో వేయబడి ముద్రను కలిగి ఉన్నదో అట్టి వారిని ఎంతటి ప్రముఖులైనా వారిని నశింపజేయడానికి ఇక్కడ దూతకు అధికారం ఉంది. కనబడడం లేదు కదమ్మా లోన ముద్ర, లోకానికి సైముద్ర. 9వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇక్కడ మరొక ముద్ర కనబడుతుంది. ఇక్కడున్నటువంటి సంగతి చూస్తే 4వ వచనము మరియు లోకంలో యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డి మొక్కకైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడును అని ఇక్కడ పాతాళ లోకం ద్వారం తెరబడింది. అందులో నుండి మణితర దండ వచ్చింది. ఇది సాతానిక సమూహము దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి వచ్చింది భూమి మీదకి. దుష్టులను దేవుని మరచి జనులందరూ పాతాళములోనికి దిగిపోయిదరు. వీరు వచ్చింది అక్కడి నుండి, ఆ పాతాళములే నుండి వీరు పైకి లేచేస్తానికి మెరుతులు వచ్చినవి. ఈ పాతాళ దండు వాటికి దేవుడు ఏం ఆజ్ఞాపించాడట? దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికైనను భూమి పైన గడ్డికైనను ఏ మొక్కలకైనను ఏ మొక్కలకైనను ఏ వృక్షములకైనను ఏ వృక్షాలకైనను హాని కట్ట చేయకూడదని హాని కలిగి చేయకూడదని
వాటికి ఆజ్ఞయబడెను. ఎవరికి కనబడుతుంది ఇక్కడ ముద్ర? ఈ దయ్యాలు కనబడుతుంది. పాతాళ లోకంలోండి పైకెత్తి వచ్చిన ఈ దయ్యముల సమూహానికి కనబడుతుంది. మనిషి ఎంత అల్పుడైపోయాడు. పృష్ఠాంతరమైన ఏలిక మనిషిని ఏలుబడిమే ఉండవలసింది తృప్తి. అటువంటి తృప్తిలోని గడ్డి మొక్కల కన్నా మరి ఏ మొక్కల కన్నా ఏది మరి ఏ వృక్షముల కన్నా అల్పుడుగా కనబడుతున్నాడు, హీనుడుగా కనబడుతున్నాడు ఇక్కడ మానవుడు. ఈ మానవుడు దేవుని ముద్రను ధరించుకొనని మానవుడు. దేవుని ముద్రను ధరించుకొనని మానవుని కంటే గడ్డి మొక్క శ్రేష్టమైనది. దేవుని ముద్రను ధరించని మానవుల కంటే దేవుని ద్వారా నేల మీద మరి తిత్తి మొక్కలే శ్రేష్టమైనవి. ఆ తిత్తి మొక్కలకు హాని చేయడానికి ఈ మరుగులకు అధికారం లేదు. ఎవరికి హాని చేయడానికి? సరే, మానవులకు హాని చేయడానికి. ఏ మానవులకు? తమ నసలేంది దేవుని ముద్ర అనగా యేసుక్రీస్తు దేవుడిని నమ్మి ఆయన నామం పేరిట బాప్తిసం పొందుతా అనే ముద్ర లేని వారు లేరన్న ప్రతి పురుషుల గట్టి వారు అల్పులేని ఈ వాక్యమును బట్టి తేటగా మనం గ్రహించగలుగుతున్నాము. గనికి ఇప్పుడు ఆహారగా గుర్తు ఉండగా ఒక్కొక్క గోత్రములే నుండి 12,000 మంది చొప్పున 144,000 మంది 12 గోత్రాల నుండి లక్షించబడ్డారు. ఈ 7 ఏళ్ల శ్రమ కాలంలో ప్రియమైన వాళ్ళారా, ఆయా భాషలు మాట్లాడి వాడు లేనుండి, ఆయా గోత్రములు లేనుండి రక్షింపబడినటువంటి వారు లెక్కకు మించినటువంటి జనాలను ప్రతి వంశంలో నుండి ప్రతి జన్మలో నుండి ఆయా భాషను మాట్లాడి వాడు లేనుండి వచ్చి ఎవరిని లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి దూరము మాత్రం చేతపట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి మహాసరాశీనుడైన మా దేవునికి మహాసరాశీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మహారక్షణకై స్తోత్రమని మహాశ్రద్ధలతో ఎలుగెత్తి శక్తిని 12 గోత్రాల్లో నుండి రక్షింపబడిన వారు 1,44,000 మంది కాగా ఆవా భాషలు మాట్లాడేవారు అది భాష దగ్గర కొన్ని జనాంగములను ఇచ్చారు. నీలగిరి పర్వతాల్లో ఉన్న కొన్ని భాషలు వారు ఉదాహరించారు. పరమవారు పరవారు అనక్కడ కొన్ని గోత్రములకు ఏం చెప్పారు. మరి వెళ్ళారా? వారి చరిత్రని గల ఏమైనా తెలుసా? వారి దగ్గరకు వాళ్ళు ప్రార్థ చెప్పడానికి వెళితే నీరుని తీసి వారు బేరంగా పారిపోయేవారట. మీరు వస్త్రములు బట్టి వెళ్ళిస్తే వాసని తిరిగి ఎత్తేవారట. ఎర్రని వస్తువులంటే వారికి ఇష్టం కనుక ఎర్రని వస్తువులను వారికి ఇస్తే వారిని మత్తులు చేసుకున్నారని స్వార్థ చెప్పడానికి ఇద్దరు తెప్పించి దీన్ని ఏమంటారు అని తగిలి చేస్తే వాడు బాగా తెచ్చేవారక వీళ్ళు వస్తున్నారు. గంటలు చూపించి దీన్ని ఏమంటారు అని తగిలి చేస్తే వాడి భాష చెప్పేవారక వీళ్ళు రాసుకునేవారు. ఇన్ని అవస్థలు పడి వారి భాష నేర్చుకొని అక్కడ వారికి స్వార్థ ప్రకటించబడినది. తరువాత వారు క్రైస్తవులై దేవాలయములు కట్టారు, సేవకులుగా ఏర్పడ్డారు.
ఈ రాజ్య ప్రజలు కూడా ప్రతి భాష వారిలో నుండి, ప్రతి జనములో నుండి రక్షింపబడిన వారు అనే జాబితాలో వీరు ఉన్నారని ఈ ప్రకటన కేంద్ర వివర కాలంలోనే 1939వ సంవత్సరంలో తండ్రి గారు వివరిస్తారు ఈ జనములను గురించి. కనుక ఇప్పుడు మనకు యాహాను గారు కావలసింది. ఈ యాహాను గారు కేవలం 12 గోత్రాల వారిని లెక్కింపగలిగాడు. ఇదా వారు ఆయన స్వకీయులు, నా స్వకీయులు ఎంతమంది రక్షించబడ్డారు అది వారిని చూడగానే యోహాను గారికి ఏమొచ్చింది? సంతోషం కలిగింది. సంతోషమే పకంబరం అంటారు కనుక బలవచ్చేస్తున్నాడు యోహాను గారికి. దేనివల్ల వచ్చింది? అప్పటి వరకు చూపించుతున్న ఈ భ్రమణ బొమ్మను మార్చి ప్రేమకాలంలో రక్షింపబడిన వారి బొమ్మను చూపించినందువల్ల ఈ సినిమాని మార్చారు దేవుడు. ఇప్పుడు యోహాను గారికి సంతోషం కలిగింది. అయితే వీరుని గురించి ఏమని చెప్పవలసి ఉన్నదనంటే, వారు సింహాసనం ఎదుట నా 4 జీవులు ఎదుట పెద్దలు ఎదుట క్రొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకంలో కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవడును ఆ కీర్తన నేర్చుకున్న జాలడు. 16 వచనంలో 4వ వచనంలో మీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు, స్త్రీ సాంగత్యము ఎరిగిన వాడునయ్యింది. గొర్రె పిల్ల ఎక్కడికి పోయినో అక్కడికల్లా ఆయనను వెంబడించరు. మీరెవరక స్త్రీ సాంగత్యమ అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉంది. ఈ మోడర్న్ లాంగ్వేజ్ లో తెలంగాణ యాస భాషలో క్రొత్త నిబంధన బైబిల్ ముద్రించారు. అమ్మకూడదు. ఈ 144,000 మందిని గుర్తి రాస్తారైతే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారనే మాటను వారు వివాహము కానివారు అని రాస్తారు. ఇవి 100 పాళ్ళు తప్పు. వారు వివాహము కాని వారట. ఎవరు? స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారుని ఎరుగని వారును. స్త్రీ సాంగత్యం అనగా క్రైస్తవ సంఘం అనుకున్నటువంటి బిరుదం ఏంటి? స్త్రీ. అదిగో ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె తల మీద 12 నక్షత్రముల కిరీటం ఉంది. సూర్యుని ధరించినది. పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. ఆమె గర్భము ధరించినది. ఎక్కడుంది? 12వ అధ్యాయంలో. ఎవరు? స్త్రీ. ఎవరు ఈ స్త్రీ అనగా? ఎవరు? క్రైస్తవ సంఘము. ఈమె ధరించుకున్నది ఎవరిని? సూర్యుని ధరించుకున్నది అనగా నీతి సూర్యుడైన యేసు ప్రభువును ఆమె ధరించుకున్నది, కలిగి ఉన్నది. కలిగి ఉన్నది వేరు, ధరించుకున్నది వేరు. మీరు చాలా మందికి ఖరీదైన పట్టు చీరలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మీ ఉనికి మీద లేవు. విలువైన పట్టు చీరలు కలిగి ఉన్నారు కానీ ధరించడం లేదు కనుక దాని సౌందర్యం ఎవరికి కనబడుతుంది? అనేక మంది యేసుక్రీస్తుని కలిగి ఉంటున్నారు కానీ ఆ యేసుక్రీస్తు నామాన్ని ధరించుకోవడం లేదు. అలాగే బాప్తిసం పొందడం లేదు. కలిగి ఉన్నారు కానీ ఏం చేయటం లేదు, ధరించుకోవడం లేదు. ధరించుకునేటప్పుడు కలిగి ఉండటం ఎంత వ్యత్యాసం ఉంది? అవే చాలా ఉంది. కనుక స్త్రీ అనగా క్రైస్తవ సంఘము. ఈ సంఘమే యేసు ప్రభువునకు భార్యగా ఎంచబడినది. అంత్యక్రీస్తు అనగా యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి. మళ్ళా అంత్యక్రీస్తు అంటే చాలా తప్పది.
కడపని క్రీస్తు అని అర్థం వస్తుంది. ఈ క్రీస్తు విరోధి ఆయన భార్యను కలిగి ఉన్నాడు కనుక, ఎవరు? యేసు ప్రభు భార్యను కలిగి ఉన్నాడు కనుక నేను ఒక భార్యను కలిగి ఉంటానని వాడి ఉద్దేశించి వాడు ఒక భార్యను సంపాదించుకున్నాడు. యేసు ప్రభు సంపాదించిన భార్య క్రైస్తవ సంఘం. ఎలా సంపాదించుకున్నాడు? ఏమేం పాటలకు రండి. ఆదాము రక్త మాంసమని పిండిస్తేనే కానీ ఆదామునకు తాగిన సహాయం అనబడిన అవ్వమ్మ రాలేదు. వచ్చిన ధర ఏం చెప్తాడు? భార్య కడుపు ఓ మాట. అందరు ఆదాము లేపిన తర్వాత ఆదాము ఇంతవరకు ఎక్కడుంది నీ భార్య? అదేం చెప్తాడు ఆదాము? నాలేరు ఉంది. ఎక్కడుందా? నాలేరు ఉంది. ఏదా ఎక్కడ తీశాడు దేవుడు? ఆదాము లేనుండే తీశాడు. అంటే ఎక్కడుంది? ఆదాములోనే ఉంది. మరి ఎప్పుడు వచ్చింది బయటికి? ఆదాముని నిద్రపోయిన తర్వాత ఎత్తింది బయటికి. నిద్ర అనే జ్ఞానంలోనికి వెళ్ళాడు ఆదాము. ఈ జ్ఞానంలోనికి వెళ్ళగా ఆదాములో నుండి వచ్చింది. అలాగే అన్ని తల్లి బాబులున్నా మా అబ్బాయికి అమ్మాయి దొరకడం లేదని అంటున్నారు. ఎక్కడ దొరుకుతుంది? వారిలోనే ఉంది. ఆదాములు అమ్మున్నట్టు వారి కొరకైన వద్దు వారిలోనే ఉంది కానీ బయటకు రావట్లేదు. కారణం ఏంటి? ఆదాము నిద్రలోనికి వెళ్ళినట్లు, కారణిత్రలోనికి వెళ్ళినట్లు నేటి గారి పెళ్లి కొడుకులు కూడా కారణిత్రలోకి వెళ్ళడం లేదు. అది నిద్ర మాత్రం ఎత్తులు కాదు, ధ్యానం అనే నిద్ర. ఎందుకు దేవుడు ఆదాములోని రక్త మాంసమును తీసి ఆదాములను కార్యం చేశాడు అని ప్రత్యేక్తే ఈ సంగతి చెప్పినటువంటి తండ్రి గారి దేవరాసయ్య గారి యేసు ప్రభు రక్త మాంసములు తిండితేనే కానీ ఆయన తాగిన భార్య రాదు. ఎవరికి? యేసు ప్రభునకు. యేసు ప్రభునకు తగిన కార్యం కూడా వస్తుంది. ఆయన రక్త మాంసములు కనుక రక్త మాంసములు తిండించి భార్యను సంపాదించుకున్న యేసు క్రీస్తుకు ముంగుర్తుగా ఆదాము రక్త మాంసములు తిండిస్తేనే కానీ ఆదాము కొరకైన పురి ఆదాములో నుండి బయటికి రాలేదు. వాళ్ళు తెచ్చారన్నారట. ప్రార్థించారు, ప్రార్థించమన్నారు. ఇటువంటి ప్రశ్నలకు దేవుడు ఎందుకు ఇలా జరగనిచ్చాడు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి దేవుని న్యాయమును తెలుసుకుని బోధించగల ఒక బోధకుని మీరు లేకుము ప్రభు అని దేవదాసయ్య గారు బ్రతుకున్నంతకాలం ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన చేయమని బైబిల్ వచ్చిన వారందరికీ తెలియజేస్తారు. ఈ ప్రార్థన చేయరట. దేవుని చిత్తమును తెలుసుకుని లోకమునకు పోషింపగల ఒక బోధకుడు కావాలి. దుష్టుడైనటువంటి కయ్యను సజ్జనుడైనటువంటి హేబేలును చంపులేస్తాడు. దేవుడు ఎందుకు కూరుకున్నాడు? బాగానే ఈ ప్రశ్న వస్తానే ఉంది. ఎందుకు కూరుకున్నాడు? వైద్యుని బట్టి ముందెవరు చనిపోవాలి? కయ్యను చనిపోవాలి. కయ్యను బ్రతికరాడు దుస్తుడు. ఈ దుస్తుడైన వాడు మధ్యమనే చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడు? టీచరును దేవుని మరచి వీళ్ళందరూ పాతాళాలు దిగిపోతారు. దేవుని సృష్టిలో మధ్యమదే పుట్టిన మనుషులు ఎక్కడికి వెళ్తాడు? పుట్టిన వాడు సమా పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది మంచిదా? ఈ బోని మంచిది కాదు దేవునికి. బోని మంచిది కాలేదు అంటే చిన్నవాడైనా ఏబేలు మంచివాడు కనుక చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. కనుక ఈ బోని ఏమై ఉంటుంది? మంచి బోని. అంటే దేవుని సృష్టిలో మొట్టమొదటి చచ్చిపోయిన మానవుడు పరలోకానికి వెళ్ళాలి కానీ నరకానికి వెళ్ళకూడదు. ఇది దేవుని యొక్క న్యాయం. అందుచేత చచ్చిపోతే మాత్రం చంపబెడితే మాత్రం ఎక్కడ పెడతాడు? పరలోకానికే వస్తాడు.
నాకు మంచి బోని తగులుకుందనట దేవుడు తుక్కున్నాడట కయ్యని హేమేని చంపేటప్పుడు. కానీ కోర్టు జడ్జి గారు అంటాడు, ఫలానా క్లాస్ ప్రకారంగా నేనే శిక్ష విధిస్తున్నాను, లేదా కేసు కొట్టేస్తున్నాను. ఇది లోకము ధర్మశాస్త్ర విధి, ఇది దేవుని అంతరంగంలో ఉంది. ఇలా ఈ కనుక దేవుని అంతరంగంలో ఉన్న ఈ న్యాయమని తెలుసుకుని లోకానికి బోధించగలిగిన బోధకుడు ఒకరు కావాలి. అలాగనే ఇక్కడ యేసు ప్రభు రక్తమాంసములు చిమ్మితేనే దాన్ని ఎవరు రాలేదు? క్రైస్తవ సంఘమని ఈ స్త్రీ రాలేదు. మోషే మీద నేరములు మోపారు. నేతే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందువలన అక్కగారు అన్నగారు దేవుడు ఎందుకు కూరుకున్నాడు? ఎబ్రియుడు వచ్చి అన్యురాలను పెళ్లి చేస్తుంటే దేవుడు ఎందుకు కూరుకున్నాడు? దానికి సమాధానం, పెళ్లి కుమార్తె సంఘము అన్య జనుల మీద రావలసినది కనుక, అందులో అన్య జనుల మీద రావలసిన పెళ్లి కుమార్తెకు అన్యులలో మోషేకు భార్యగా వచ్చినటువంటి ఈ స్త్రీ ముంగుర్తు. కానీ ఎక్కడి నుండి వస్తుంది పెళ్లి కుమార్తె సంఘం? అన్యులనుగా యూదులు కాని వారు. ఈ 12 గోత్రముల దాకా లెక్కకు వేసిన విశాలమైన జన సమూహం అంతా దుఃఖం కదా. కానీ ఇప్పుడు దెంగు కుమార్తెను కూర్చున్న సిద్ధబాటు ఎక్కడైనా పడుతుంది? యూదులు కాని వారైనా యూదేతరులు అనబడిన భారతదేశంలో ఉన్న మన యూదులమా యూదేతరులమా? యూదేతరులమే కానీ అలాగే యూదులు కాని వారమే కానీ యూదులము కావు. అది దెంగు కుమార్తె సంఘం ఎక్కడ తయారవుతుంది? కనుక నేటి కాలం పెళ్లి కుమార్తె తగ్గ తుట్టుబాటు పెన్ను మోసే అన్యురాలు పెళ్లి చేసుకున్న ఆ పెళ్లికి ఎక్కడి లెక్క అయిపోతారు దూరం సంబంధం. ఎవరు చెప్పగలరు దేవుని న్యాయాన్ని? దేవుడితో సహవాసము కలిగి ఉన్నవారు వారు దేవుని ఎంతను తెలుసుకొని ఈ కారణం చేతనని గ్రహించినా గ్రహించకపోయినా బోధించగలరు. కనుక క్రైస్తవ పంథమనే ఈ స్త్రీ యేసు ప్రభువునకు భార్య. పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో పెళ్లి కుమారుడైన యేసు పిలుస్తూ ఉన్నాడు, ప్రాణేశ్వరి సహోదరి. ఏమని పిలుస్తున్నాడు? ప్రాణేశ్వరి సహోదరి. ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. చాలండి, సంపదలే కావాలి. ఒక్కరినే అంటున్నాడు ఆయన. ఏమని? ప్రాణేశ్వరి అంటున్నాడు, సహోదరి అంటున్నాడు. ఇది ఎలా న్యాయం? ఓసారి ఒక ఆయన అన్నాడు, నేను పలానా ఫెలోషిప్లోకి వస్తున్నానండి, మంచిమీడి ఇష్టం కొత్త. అక్కడ భార్యను కూడా ఆదివారం గుళ్ళో చేస్తూనే పిలవాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఏకవచనం ఉపయోగించి పిలిచిరే. గుడిలో ఉన్నప్పుడు మాత్రం ఏం పిలవట? సిస్టర్ అనాలి. ఈ సిస్టర్ వాళ్ళని పిలవాలి, బ్రదర్ అనాలి. ఇంటిగానేమో భర్తగా రాయాలి, గుడిలోనేమో బ్రదర్ అనాలి. ఇది వారి ప్రాంతమట. దేవుని పిల్లలారా, ఇక్కడ యేసు ప్రభు పిలుస్తున్నాడు ఒకే వ్యక్తిని. ఈ సులువు సరైనదిగా లేదు. అది లోక జ్ఞానానికి. యెహోవా మా తండ్రి గాడా, యేసోడు మా యన్న గాడా, యెహోవా మా తండ్రి గాడా, యేసోడు మా యన్న గాడా. యెహోవా ఏమన్నాడు?
తండ్రి అయి ఉన్నాడు. యేసు ఏమై ఉన్నాడు? అన్నయ్య అయి ఉన్నాడు. యేసు అద్వితీయ కుమారుడు, మనమందరము ద్వితీయులు, దేవుని కుమారుడే కదా. కనుక యెహోవా తండ్రి యేసుడు అన్న కనుక ఈ స్త్రీ ఏమవుతుంది ఇప్పుడు యేసుకి? సహోదరి. న్యాయమేనా? న్యాయమే. ఒక తండ్రి బిడ్డలు వేరెత్తును. ఇది భూలోకపు వరుస. మరి ఆత్మీయ స్థితిలో ప్రాణేశ్వరి అంటున్నాడు. సంఘమేమో భార్య ఉంది, ప్రభువేమో భర్త అయి ఉన్నాడు. సంఘమేమో భార్య, ప్రభువు భర్త. కనుక మరి ఏమని పిలవాలి? ప్రాణేశ్వరి. కనుక పరలోక వరుసలోనేమో ప్రాణేశ్వరి అంటున్నాడు, భూలోక వరుసలోనేమో సహోదరి అంటున్నాడు. కానీ కొందరు ఏమంటున్నారండి, ఇదే భార్య భర్తల ముప్పట్లాగా ఉంది. ఇటువంటి అపవిత్రమైన గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడిన బైబిల్లో ఉండొచ్చా అని క్రైస్తవులు అంటున్నారు. క్రైస్తవేతలు కాదు. ఎందుకంటే అందరూ తగ్గతి వారికి అర్థం కాక. తర్వాత అంటున్నారు, నీ ఒక్క చూపుతో నీవు నన్ను వశపరచుకుంటివి, నీ హారములలో ఒకదాని చేత నీవు నన్ను వశపరచుకుంటివి. అనేక హారములు ఉన్నవి, కానీ వాటిలో ఒక్క హారము చేతనే ప్రభువుని వశపరుచుకున్నదంట ఈ వనిత. ఆ హారమేది? యేసును చూడవలననే ఆశ. యేసును చూడవలననే ఆశతో జక్కయ్య చెట్టు ఎక్కాడు. యేసు ఏమైపోయాడు? జక్కయ్యకి వశమైపోయాడు. జక్కయ్య ఇంటి వచ్చేస్తాడు. జక్కయ్య ఇంటిలో బస చేశాడు. జక్కయ్య ఇంటిలో భోజనం చేశాడు. యేసును చూడవలననే జక్కయ్యలో ఉన్న ఆశ యేసును వశపరచుకోండి. అలాగే అనేక చూపులు ఉన్నవి. ఆ చూపులలో ఒక చూపుతో నీవు నన్ను వశపరచుకుంటుని అంటున్నారు. నేటి కాలము క్రైస్తవ సంఘం మీద చూపట బడి మీద మడి మీద ఉందట. ఎక్కడుండాలి? బడి మీద మడి మీద ఉంది, కానీ గుడి మీద లేదు. బడి మీద అనగా బడికి వెళ్ళి బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, బాగా సంపాదించవచ్చు, 4 ఎకరాలు మడికి ఎక్కోవచ్చు. దేని మీద ఉంది ఇప్పుడు? బడి మీద ఉంది, మడి మీద ఉంది, కానీ పేరు మీద లేదు, గుడి మీద లేదు. అంచేత ఇది చూసి ఏసులకెళ్ళి ఉన్న వారి సూచన చూపులు ఇదొక చూపు. సరే అన్ని చెప్పుకోవడానికి ఇది సమయం కాదు, కానీ వశపరుచుకున్నది